మిత్రమా, మన పట్ల తప్పు జరిగిందని మన బాధను చెప్పుకుంటే ఎవరిని తప్పు పట్టాలి? నీది విన్నప్పుడు నీదే కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది విన్నప్పుడు వాళ్ళదే కరెక్ట్ అని అనిపిస్తుంది. అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ గేమ్ ప్లే ఆడుతున్నట్లే. వాళ్ళకి చెడ్డవ్వకుండా వీళ్ళకి చెడ్డవ్వకుండా. నిజంగా వాళ్ళ మనసుకు తెలియదా మిత్రమా, మనం నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో? అలాంటి వాళ్ళకి ఎంత చెప్పుకున్నా వేస్ట్ మిత్రమా. బాధలు వినడానికి కూడా అర్హత లేని వాళ్ళకి ఎప్పుడు కూడా నీ బాధని చెప్పుకోకూడదని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, నీ జీవితం ఒక్కడి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి మిత్రమా. ప్రాణం పోతూ ఉన్నా బానిస బ్రతుకు మాత్రం వద్దు. ప్రతి నిమిషం ఎందరో పుడుతున్నారు, మరెందరో మరణిస్తున్నారు. అందులో ఒక్కరిగా నువ్వు ఉండకూడదు మిత్రమా. నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సరే సాధించాలి. అప్పుడే నీ జన్మకు అర్థం ఉంటుంది మిత్రమా. ఒకటి చెప్తాను గుర్తించుకో. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, నువ్వు మాత్రమే బ్రతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో. కానీ నువ్వు జీవితంలో ధనవంతుడు కావాలంటే ఏదైనా వ్యాపారం ప్రారంభించు. ఉద్యోగం అనేది నిన్ను మాత్రమే బ్రతికిస్తుంది మిత్రమా. వ్యాపారం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది. నీతో పాటు వాళ్ళను కూడా బ్రతికిస్తుంది. ఎవరి దగ్గర నువ్వు నిరూపించుకోవడానికి పనిచేసినన్ని రోజులు నువ్వు ఎవరో ఒకరి కింద పనిచేస్తూనే ఉండిపోతావా మిత్రమా. నీకోసం నువ్వు ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతావో అప్పటి నుంచి నీ సామ్రాజ్యానికి నువ్వు పునాది వేయగలుగుతావు. మెప్పు కోసం పనిచేసే చోట నిన్ను వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారు మిత్రమా. నీకోసం నువ్వు చేసుకునే పని వెనక నువ్వే ఒక యజమాని కూడా అవుతావు. నీ కల గురించి నువ్వు కష్టపడకపోతే వేరే వాళ్ళ కోసం నువ్వు చాకిరీ చేయక తప్పదు మిత్రమా. నీ జీవితం నీకు నచ్చినట్టు ఉండాలంటే నీకోసం నువ్వు ఎంతో కొంత కష్టపడు. లేకపోతే జీవితాంతం ఎవరో ఒకరి క్రింద పనిచేయాలని గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితం ఎక్కడ కూడా ఆగిపోదు. నీ దగ్గర అన్నీ లాగేసుకుంటే 0 నుంచి మొదలవు. నీకు నిలువ నీడ లేకుండా చేస్తే ఊరి చివర ఉన్న చెట్టు కిందకి చేరు. సొంత చుట్టం కూడా చీదరించుకుంటే చల్లగా వీచే ఆ చిరుగాల్ని నేస్తమనుకో మిత్రమా. నీకు సంపాదించే ఓపిక లేకపోతే ఊరిలో ఉన్న కోవెల్లో పెట్టే ఆ గుప్పెడు ప్రసాదంతో కాలం గడుపు. అంతకంటా పోయేదేముండదు మిత్రమా. ఇంతకంటే నిన్ను ఎవ్వరూ కూడా ఏమి కూడా చేసేదేమి ఉండదు. సాధించాము అని వాళ్ళనుకుంటే ప్రశాంతత దొరికిందని నువ్వనుకో. ఏం చేయగలను నిన్ను కక్ష కట్టి ఇంతకంటే చెప్పండి మిత్రమా. నీ పరిస్థితి బాగాలేనప్పుడు అందరూ అయ్యో అంటారు, కానీ కొందరే చెయ్యందిస్తారు. అలాంటి వాళ్ళను ఎప్పటికీ కూడా మర్చిపోక మిత్రమా. ఒకవేళ నువ్వు మర్చిపోతే నీకేం నష్టం కాదు. రేపు వేరొకడు ఆపదలో ఉన్నప్పుడు ఆ సహాయం చేసే చేతులు వెనకడుగు వేస్తాయి. నీలాగే వాడు కూడా అవసరం తీరిపోయాక పట్టించుకోడేమో అనుకుని చెయ్యందించడం మానేస్తారు. నువ్వు చేసిన తప్పు నీతో పోదు మిత్రమా. ఆకలితో అవసరంలో ఉన్న వేరొకడు మెడకు చుట్టుకుంటుంది. మిత్రమా, నీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అందరితో ఎక్కువగా కూడా చనువుగా ఉండదు మిత్రమా. ఎందుకంటే నీకు ఇష్టమైన వారితో, ప్రియమైన వారితో మాత్రం నీకు ఇష్టమైనట్లు మాత్రమే ఉండు. నీ ప్రేమ, నీ ఇష్టం వారి పట్ల నిజంగా నీకు ఉన్నంత వరకు వారెలా ఉన్నా నువ్వు పట్టించుకోకు. అర్హత లేని వారికి అతిగా చనువివ్వద్దు మిత్రమా. అలాంటి వారు ఇచ్చిన చనువును అడ్వాంటేజ్గా తీసుకొని నీ నెత్తినెక్కి కూర్చుంటారు. ఎవ్వరికి కూడా ఎక్కువగా అందుబాటులో ఉండకు. ప్రతి క్షణం వారికి అలా అందుబాటులో ఉంటే నువ్వు అనవసరంగా అలసైపోతావు మిత్రమా. ఎవరితో ఎలా కలిసి ఉండాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో ఇలాంటివన్నీ అనుభవం మీద నువ్వు నేర్చుకోవాలి.
ఇంట్లో కుక్క మొరిగినంత మాత్రాన వీధిలో కుక్క మొరగదు కదా మిత్రమా. అలాగే మన అనుకున్న వాళ్ళ మన గురించి బయటగా చెప్తారు, అంటే బయటగా చెడుగా చెప్తారు తప్ప బయట వాళ్ళకి ఆ అవసరమే ఉండదు. గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదని గుర్తుపెట్టుకో మిత్రమా. నా దృష్టిలో ప్రేమించేవారు కన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు మిత్రమా. ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒక రోజు మర్చిపోతారు, కానీ నిన్ను ద్వేషించేవారు మాత్రం మనల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు మిత్రమా. ఎందుకంటే మన వెనకాల గోతులు ఎలా తవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి చాలా గౌరవం మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పనులన్నీ మానుకొని కేవలం మన కోసమే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి. ఒక ఆడది ఎంత గొప్ప అందగత్తైనా, ఎంత పొగరుబోతైనా, ఎంత గొప్పదైనా ఒక మగాడి ప్రేమ ముందు ఓడిపోతుంది మిత్రమా. అలాగే ఒక మగాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రేమించేవాడైనా, ఎంతటి మన్మధుడైనా ఒక ఆడదాని కామ ముందు ఓడిపోతాడు. ఒక ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనుంటే చాలు. కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎంతటి కష్టం వచ్చినా నేను నీకు ఉన్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కనే ఉంటే ఆ స్త్రీకి ఇంకేమీ కూడా అక్కర్లేదు మిత్రమా. జీవితాంతం కూడా సంతోషంగా గడిపిస్తుంది. కాదంటారా? నిన్ను వాడుకొని వదిలేశారని నువ్వు కుమిలిపోయే బదులు ఇంకొకటి చేతిలో మోసపోకుండా ఉండేందుకు ఎలా బ్రతకాలో నేర్చుకో మిత్రమా. నువ్వు నిజాయితీగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివాణ్ణి గుడ్డిగా నమ్మకుండా ఉండగలిగితే మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా బ్రతకొచ్చు. నువ్వు ఎప్పుడైనా మనుషుల మీద నమ్మకాలు పెట్టుకుంటే సరిగ్గా అప్పుడే నీకు తెలియకుండానే నీ వెనకాల గోతులు తవ్వడం మొదలు పెడతారు. కాబట్టి ఏదైనా మాటిచ్చే ముందో కాస్త ఆలోచించుకో మిత్రమా. ఈరోజు ఎవరినైనా నమ్ము, రేపు మోసపోవడానికి ఈరోజే సిద్ధంగా ఎలా ఉండాలో ముందుగా నిర్ణయించుకున్న తర్వాతే నమ్ము. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒక ఆడది నీకు దాసోహం కావాలంటే రెండే మార్గాలు. ఒకటి, నీ పక్కన ఉన్నప్పుడు ఆమె మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి. రెండు, నీ పక్కలో ఉన్నప్పుడు ఆమె అందాన్ని ఆరాధించాలి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.